ఒకసారి ఎంతో అందమైన గంధమందన పుష్పాన్ని చూసిన ద్రౌపదీదేవి ఇలాంటి పుష్పాలు నాకు చాలా కావాలని భీమసేనునికి చెప్తుంది. నీకోసం ఎంత కష్టమైనా గంధమందన పుష్పాలను చాలా కోసుకొని వస్తానని గంధమందన పర్వతానికి బయలుదేరిన భీమసేనునికి దారిలో గంధమందన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్న చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి భీముణ్ణి చూస్తాడు. అక్కడ దైవశక్తి గల అంతా గంధర్వులే ఉంటారు. వారు ప్రతిఘటిస్తే భీమసేనుడు వారి బలానికి తట్టుకోలేడు అని భీముణ్ణి అడ్డుకోవడానికి ఆంజనేయ స్వామి మారు వేషంలో ఒక ముసలి కోతి తోకను అడ్డంగా పరుచుకొని కూర్చొని ఉంటుంది. తోకను పక్కకు పెట్టుకోమన్న భీమసేనునితో కోతి పర్వాలేదు దాటుకొని వెళ్ళమని చెప్పగా భీముడు ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు పరమాత్మ రూపంలో ఉంటాడని, ఏ జీవికి కూడా కాలు తగలకూడదు, పైన కూడా దాటుకొని వెళ్ళకూడదు. భీముడు కోతి తోకను పక్కన పెట్టబోగా కొంచెం కూడా కదిలించలేకపోతే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. అందుకే ప్రాణులు, జంతువులైనా మనుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా దాటి వెళ్ళకూడదు, కాలు తగలకూడదు.